ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయానికి ప్రధాన కారణం అయిన భారత యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్కు మరోమారు అన్యాయం జరిగింది. ఒకే సిరీస్లో అతడికి ఇలా జరగడం ఇది రెండోసారి. ఇంగ్లాండ్ జట్టుకు అసలైన బాజ్బాల్ అంటే ఏంటో మరోమారు రుచి చూపించింది రోహిత్ సేన. విధ్వంసక బ్యాటింగ్, నిఖార్సైన బౌలింగ్తో ఇంగ్లీష్ టీంను చిత్తు చేసింది. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. టీమిండియా నిర్దేశించిన టార్గెట్ను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది ఇంగ్లాండ్. ఇక అంతేకాకుండా పరుగుల పరంగా చూసుకుంటే భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద విజయం. అయితే ఈ విక్టరీలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 10 పరుగులు మాత్రమే చేసినా రెండో ఇన్నింగ్స్లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అయినా జైస్వాల్కి అన్యాయం జరిగింది. ఈ సిరీస్లో ఇలా జరగడం ఇది రెండోసారి కావడం బాధాకరం. ఇక రెండో ఇన్నింగ్స్లో 236 బంతుల్లో 214 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు జైస్వాల్. అతడి ఇన్నింగ్స్లో 14 బౌండరీలతో పాటు 12 భారీ సిక్స్లు ఉన్నాయి. అండర్సన్, వుడ్ సహా ఇంగ్లాండ్ బౌలర్లందరికీ ఓ రేంజ్లో పోయించాడు జైస్వాల్. ఫోర్ల మీద ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్టోక్స్, సేనాను షేక్ చేశాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత చేజింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 122కే ఆల్అవుట్ అవ్వడం తెలిసిందే. అయితే విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్కు అన్యాయం జరిగింది. ఎలా అంటే అతడికి కాదని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 7 వికెట్లు తీసిన జడ్డు బ్యాట్తోనూ చెలరేగి తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులు చేశాడు. సెంచరీ చేయడం, 7 వికెట్లు కూడా తీయడంతో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కింద అవార్డు కొట్టేశాడు జడేజా. డబుల్ సెంచరీ బాదిన జైస్వాల్కు అవార్డు రాలేదు. బ్యాట్ బంతితో చెలరేగిన జడ్డూనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం వరించింది. దీంతో జైస్వాల్ నిరాశలో కూరుకుపోయాడు. వైజాగ్ టెస్టులోనూ డబుల్ సెంచరీతో అలరించాడతను. మొదటి ఇన్నింగ్స్లో 209 పరుగులు చేశాడు జైస్వాల్. అయినా ఆ మ్యాచ్లో అతడికి అవార్డు రాలేదు. సెకండ్ టెస్టులో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో అతడు 9 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించడం, మ్యాచ్ను అతడే మలుపు తిప్పడంలో, స్కోరింగ్ మ్యాచ్లో విజయంలో కీలక పాత్ర పోషించడంతో బుమ్రాకు అవార్డు దక్కింది. వరుసగా 2 డబుల్స్ కొట్టినా 2 సార్లు పురస్కారం రాకపోవడంతో జైస్వాల్కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వరుసగా రెండోసారి అతడికి ఇలా జరిగిందని సీరియస్ అవుతున్నారు. అయితే నిరాశపడొద్దని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతడికే దక్కుతుందని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి జైస్వాల్కు జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.